తిరుగుతుండమ్మా అబ్బాయి? 17 సంవత్సరాలు మైనర్ అబ్బాయి అన్నారు కదా, బండి ఎలా ఇచ్చారు అసలు? బండి ఎక్కడికి పోడు, ఊళ్ళోనే తిరుగుతాడు. అంత దూరం కూడా పోడు, సిటీకి అయినా ఇటు పోడు, ఊళ్ళోనే ఇట్లా చిల్లర పనులకే ఉంటాడు అంతే. ఇంకా ఏం చెప్పి వెళ్ళాడమ్మా బయటికి? బయటికి ఏం చెప్పలే, వాటర్ తెచ్చిండు అంతే, ఇంటికాడ పెట్టిండు. బండి ఇచ్చేస్తాడు కావచ్చు అనుకోని నేను ఎడిపోతాడు రాని కూడా అడగలే. అంబులెన్స్లో నేను ఎడుతా అంటే కళ్ళ పొంటి నీళ్ళు పోయినాయి అంతే. ఇక కొడుకో అంటే చివరగా మీ మాటిని అబ్బాయి కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి, ఇక అదే చివర. నా బంగారము, నా బంగారము, ఈ మెడ మించి ఈ కాలు మించి ఇట్లా పోయింది, కాలు మొత్తం ఊసిపోయింది. నా కొడుకు పానం ఎట్లా పోయిందో, నా బంగారు కొడుకు, నా కొడుకు, నా కొడుక నువ్వు ఏడ కనబడుతువురా అయ్యా, నేను ఎక్కడ చూడరా కొడుక, నా కొడుక నువ్వు ఎక్కడి నుంచి వస్తావురా, నా చందు, నా చందయ్యా, నేను ఎవరి కోసం. యాక్సిడెంట్ లారీయా ఏం గుద్దిందమ్మా, అసలు ఏం జరిగింది? నా కొడుక గౌచల్ల క్రాస్ దగ్గర జరిగిందా? క్రాస్ కడగ ముందుకు కొడుకో, నా బంగారము. పోలీసులు వచ్చారమ్మా అక్కడికి, మీరు కేసు పెట్టారా? మేము ఉన్నప్పుడు లేదు, డీసీఎం దాంట్లోకి వెళ్ళి దునికిపోయిండట, మారిపోయిండు. సామాన్ తెచ్చిట ఆయన హాస్పిటల్ దాకా వచ్చిండు. ఆయన పానం పోయింది అనగానే ఆయన పోయిండు. ఇక నా కొడుకో వాడు అప్పుడే దునికిండట. నా బంగారము ఎదురు వస్తుంటే లారీ వచ్చి గుద్దింది. కొడుకో ఇది మొత్తం ఎక్కేసింది అమ్మ మీద, మొత్తం పోయింది. నా కొడుకో, నా బంగారము, నువ్వు ఎక్కడ నుంచి వస్తావు కొడుక, నా కొడుక. అమ్మ చివరిగా అసలు మాట కూడా రాలా. పిలిస్తే ఆయన శ్వాస తీసిండు, నేను ఏడుస్తా అంటే కళ్ళ పొంటి నీళ్ళే పోయినాయి. నా కొడుకు పానం అప్పుడే పోయింది. నా కొడుకు, నా బంగారము, ఇళ్ళకి వచ్చినాక ఛాతి మీద చెయ్యేసి వాళ్ళు డాక్టర్లు 10 మంది, ఎంత ఒత్తినా ఒత్తలేడు నా కొడుకు. వాళ్ళు ఎంత ఒత్తినా నా కొడుకు సోయికి అత్తలేడు. అమ్మో, అంబులెన్స్ లోనే ప్రాణం పోయిందమ్మా, అంబులెన్స్ లోనే చివరిగా మీరు పోయినట్టున్నది, కళ్ళపొట్టి నీళ్ళు పోయినప్పుడే. నా కొడుకు వాళ్ళు వచ్చిడా అటు 5-6 ఇటు 5-6 ఉండి ఎంత ఒత్తినా ఒత్తలేదు. నా కొడుకు ఛాతి మీద చేసి ఒత్తినా ఒత్తలేడు అన్నాడు. నా కొడుకు మాట లేదేం లేదు. నా బంగారము, నీళ్ళు క్యాన్ పెట్టేసి బయటికి వెళ్ళాడు. ఇక అదే లాస్ట్. వేరేటోళ్ళ బండి ఇచ్చేస్తాడు అనుకున్నా, ఇక గదే కడబడ్డాడు. బండి లేదమ్మా మీకు? నాకు లేదు. ఎవరిదన్నా ఇట్లా పని మీదకి మంచిళ్ళకో దానికి దీనికి ఎవరిదన్నా తీసుకుంటాం. నా కొడుకు ఇట్లా అవుతుందని నేను బండి కూడా కొంటలేను, వానికి తండ్రి కూడా లేడు. నా కొడుకు నేను 17 ఏళ్ళ కొడుకుని సాధినా. నా బంగారము, తండ్రి కూడా లేడు, మీరు అంత కష్టపడి పెంచారు. 3 ఏళ్ళప్పుడే చచ్చిపోయాడు. నా కొడుకును నేను 2 ఏళ్ళు చదువుకున్నా. నా బంగారము, నా కొడుక నాకంటే దత్తు పెరిగినవు. నా కొడుకు చిన్న పిల్లలే, మైనర్లు. చిన్న అబ్బాయి ఆడున్నాడు. నా కొడుక వెళ్ళారా అమ్మ మరి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారా మీరు ఎవరన్నా? మేము ఇటే ఆంగనే ఎమ్మడే వచ్చేసినాం అమ్మ. మేము ఆ పిల్లగాని దెబ్బ తాకిందంటే ఆంబులెన్స్ వచ్చినాం అమ్మ. మాకు ఇప్పుడు ఈ పిల్లగాడు దెబ్బ తాకంగానే అంబులెన్స్లు వేసుకొని వచ్చినాం. వాళ్ళు దిగి పారిపోయారు, డ్రైవర్లు ఓనర్లు. పోయినట్టున్నాం మేము, ఆడికి వచ్చే వరకు ఇవ్వలేరు. ఆ పిల్లగాడు ఒక్కడే ఉన్నాడు ఈడ దెబ్బ తాకి. ఎవరు చెప్పారమ్మా యాక్సిడెంట్ అయిందని? కొడుకో మా ఆడ చూసిన వాళ్ళు మా ఇంటి వెనక పిల్లగానికి ఫోన్ చేసిళ్ళు. ఫోన్ కూడా జేబుల్లో పెట్టుకుంటాడు, ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టిపోయాడు. ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. మా ఇంటి వెనక పిల్లగానికి ఫోన్ చేస్తే నన్ను తీసుకొని అక్కడికి వేయిండు. అక్కడ వేరకు ఆల్రెడీ అంబులెన్స్ ఫోన్ చేసిళ్ళట, ఆటోలు వేసిళ్ళు. ఇక నేను ఆటో ఎక్కిన. ఇక నేను కొంచెం దూరం దాటినాక నేను ఏడుతుంటే కళ్ళ పొంటి ఎటు నీళ్ళు పోయినాయి. నా కొడుకు అదే ఆఖరి అయిపోయింది. నా బంగారము, నా కొడుకో నువ్వు ఎట్లొస్తానవురా కొడుక, నువ్వు ఎడగనబడతావురా అయ్యా, నేను ఎక్కడ ఎట్లాడరా కొడుకో, నీ తండ్రి చచ్చిపోయాడు కాచి కొడుకో, నేను ఎట్లా చదువుకున్నా కొడుకో, నాకెరక నా పిల్లలకెరక, మేమేం తిన్నామో మేమేమున్నామో దేవుడా, నా కొడుకే దొరికిండా దేవుడా, మేము ఆధార్ లేని వాళ్ళం కాదు దేవుడా. ఆధారు కూడా ఏం లేదమ్మా, వీళ్ళ చేత వీళ్ళు బతుకుడే, వీళ్ళకేం లేదు పాపం. ఏమన్నా ఆధారు ఇచ్చినట్టు కూడా చూడండి మేడం. పాపం 2 పిల్లలు ఆధారు ఏం లేదు, తల్లి ఆధారు లేదు, అత్తగారు ఆధారు లేదు.
స్కూల్కి వెళ్ళట్లేదా అమ్మాయి అబ్బాయి చదవట్లేదా? ఎగ్జామ్లు అయిపోయినాయి, ఏం చదువుతుండు? సెకండ్ ఇయర్ అయిపోయి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సమ్మర్ హాలిడేస్. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిండు, రోజు సంఘం పోయి వచ్చి రాసి వచ్చిండు. నా కొడుకు అటు పోయినప్పుడు అంటే ఏం కాలే, నా కొడుకుకి ఇప్పుడు అదే అయింది. నా బంగారమో, నా కొడుకు నేనేం చేస్తును, ఒక కాలు ఇరిగినా సాత్తును కొడుకును, ఒక రెక్కి ఇరిగినా సాదుకుంటును. నేను ఇన్నెంట్ల కొడుకుని సాదినా, నేను సచ్చదాకా సాత్తును దేవుడా. నా కొడుకును నేను సచ్చదాకా సాదుకుంటున్నా. అమ్మో నా కొడుకా, నా బంగారము, నువ్వు ఎట్లా వద్దవురా కొడుకా.